పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా. అపోస్తులైన పౌలు తను ఈ లోకాన్ని విడిలిపోతున్నానని ఆయనకు అర్థమైంది. మీరు భక్తి చేస్తున్నప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో మీకు అర్థం అవుతుంది. మీరు చూసే ఉంటారు, అమెరికా అధ్యక్ష పదవిని అనుభవించి 4 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోసం ప్రచారం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అని. మాజీ అధ్యక్షుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు. ఆయనకి రీసెంట్గా పోయిన ఆదివారం అయ్యగారు చెప్పారు, మీరు ఇదే ఉంటారు, శనివారం రాత్రి మనకి అక్కడ శనివారం పగలు. ఆ రోజున ఒక వ్యక్తి ప్రచారంలో ఉండగా ప్రసంగం చేస్తున్నాడు, జనాల మధ్యలో ప్రసంగం చేస్తున్నందుకు బుల్లెట్తో పేల్చారు. గన్తో పేలిస్తే చెవి పక్క నుంచి అట్ట వెళ్ళింది, చెవికి రుద్దుకుంటా. ఒక ప్రవక్త అంట, అమెరికాలోనే 3 నెలల ముందే చెప్పాడంట ఆయన. ట్రంప్ ప్రచారం చేస్తుండగా కుడి చెవిని తాకుతూ బుల్లెట్ వెళ్తుంది, చనిపోడు. అక్కడే మోకరించి ప్రార్థన చేస్తాడు. తర్వాత అమెరికా అధ్యక్ష పదవిని దేవుడు అతనికి ఇస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రవక్త వీడియో అసలు సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తుంది. మీరు సోషల్ మీడియాలో ఇట్లాంటివి చూడవచ్చు. మీరు ఫోన్ని మంచిగా వాడుకోవచ్చు, చాలా విషయాలు. నేను అప్పుడప్పుడు జర్నీకి పెడతా ఉంటాను మంచి మంచి వీడియోస్, వాక్యాలకు సంబంధించి. అంటే ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుందని, అందుకని జర్నీ అయితే క్యాచ్ చేయగలదని. కొన్ని తెలుగు అయితే మన గ్రూప్లో పెడతా ఉంటాను. ఎంతో మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. నేనేం చెప్తానంటే, దేవునితో సన్నిహితంగా నడిచే వారికి ఏమి జరగబోతుందో, ఏమి జరుగుతుందో ఆ విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు, తెలియపరుస్తూ ఉంటాడు. నేను వెడలిపోవు కాలం వచ్చిందన్నాడు 5వ వచనాల్లో చదివితే. సమీపంగా ఉందన్నాడు 6వ వచనంలో. అంటే వెడలిపోవడం అంటే వెళ్ళిపోయే కాలం. ఎక్కడికి వెళ్ళిపోయే కాలం? అసలు ఆ టైంలో మనం అయితే హడావిడి అంతా ఇంత చేయం. దేవుడే గనక ఇక నువ్వు వెళ్ళిపోతున్నావు నాయన అంటే, చెప్పండి ఇక, అయ్యా బాబు మొన్నే మా మనవడు కేఎల్ యూనివర్సిటీలో చేరాడంట, ఈ 4 ఏళ్ళు అయ్యాక దాకా ఉంచయ్యా. అంతేనండి, యేసు రక్తమే. దావీదు చనిపోయే టైంలో అంటాడు కదా, రాజుల గ్రంథంలో సొలొమోను పిలుస్తాడు లోకులందరూ పోవలసిన మార్గంలో. అసలు ఆ టైంలో అట్లా మాట్లాడతాం మనం, గడగడ గడగడ వణికిపోతా ఉంటాం, వణికి చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? మా బంధువులు ఒక పెద్ద అయినపూరు, ఆయన ఈ మధ్యన పడిపోయారంట. పడిపోతే ఆయనకి ఏదో ఆపరేషన్ చేశారు, సంథింగ్ రాడ్ వేశారు, మళ్ళా పడ్డాడు. మళ్ళా పడితే ఇక ఆపరేషన్ లేదు, ఏమి లేదు, ఇక ఆయన జీవితకాలం అతట ఉండాల్సిందంటే ఇక మంచంలో ఉండి కేకలు పెడతా అంట. కేకలు. మరణ వేదన చాలా భయంకరమైంది. మరణ పడక ఒక్క ప్రభులో ఉన్నవాడికే నిరీక్షణ, ఒక్క ప్రభులో ఉన్నవాడికే ధైర్యం. అర్థమవుతుంది మీకు? సత్యము మాట్లాడుతున్న మృతులు అనే పుస్తకం నా దగ్గర ఉంది. అందులో చనిపోయేటప్పుడు ఎవరెవరు ఎలా రెస్పాండ్ అయ్యారు. ఇక చచ్చిపోతున్నప్పుడు కొద్దిమంది అంటే ఎర్రి కేకలెట్టి చనిపోయారంట. గొప్ప గొప్ప చక్రవర్తులు వెర్రి కేకలు పెట్టి
అమ్మో నన్ను కాపాడండి అని కేకలు పెట్టి చచ్చిపోయారంట. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అక్కడ అర్థమైపోయింది వాళ్ళకి. అగ్నిగుండం, పాతాళం తెరుచుకునుంది, నా పని అయిపోయింది అని ఒక ఐడియా వచ్చేసింది వాళ్ళకి. కానీ శుభప్రదమైన నిరీక్షణతో రక్షణ పొంది, బాప్తీసం పొంది, వాక్యపు అనుభవాల్లో జాగ్రత్తగా తమ జీవితాన్ని కాపాడుకుంటూ, విశ్వాసంలో ఎదుగుతూ, భక్తి పదంలో పయనించిన బిడలు వాళ్ళు అల్పులైనా కానీ, సామాన్యం ప్రజలైనా కానీ, వాళ్ళు ఎంతో ధైర్యంగా మరణ పడకను వారు ఎదుర్కొన్నట్లుగా మనం భక్తుల జీవితాల్లో చూడొచ్చు, బైబిల్లో కూడా చూడొచ్చు. నేను వెడిలిపోయే కాలం సమీపమైంది అంటున్నాడు. అలాంటి సమయంలో తిమోతికి అనేక విషయాలు బోధించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? చనిపోతున్నామంటే ఇక ఎర్రికాకలు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎన్నో విషయాలు బిడ్డలకు నేర్పచ్చు. నానా ఇదిగో నా పని అయిపోయింది, నేను చేయగలిగినంత ప్రయాణం చేశా దేవునితో. నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళు, ఒక్కరోజు కూడా ఏదో ఒకటి పెట్టి నాగా పెట్టి కూర్చోమాకు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టమాకు. దేవునికి మొదటి స్థానం ఇవ్వు. దేవుని మందిరంలో ముందుండు. దేవునికి ఇచ్చే విషయంలో ముందుండు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ముందుండు అని అనేక విషయాలు బిడ్డలకు బోధించవచ్చు. మనం చెప్పేదంతా ఇదే. అదిగో అక్కడ అమరావతిలో స్థలం 3 సెంట్లు ఉంది, ఇదిగో ఇక్కడ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ కాగితాలన్నీ ఇగో యేసు రక్తమే జయం. భూమి మీద మనకేమున్నాయో చెప్పుకోవడం మంచిదే, తప్పేమీ లేదు. కానీ దానికి మించి ఆత్మ సంబంధమైన విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్తుంటే మన తర్వాత తరం ఖచ్చితంగా శ్రేష్టమైన మార్గాల్లో నడవడానికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ పౌలు బొంబేలు ఎత్తిపోయి దాన్ని ఏమంటారంటే అందరిని వణికి చేయట్లా. నేను వెడలిపోయే కాలం సమీపమైంది. కాబట్టి ఎవరెవరు ఎంతవరకు పరిచయం చేశారో, ఎవరెవరు తనతో ఉన్నారో, ఎవరెవరు విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ విషయాలన్నీ ఆత్మీయ కుమారుడైన తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, అనేక మంది భక్తుల గురించి బైబిల్లో రాయబడింది. అదే సమయంలో భక్తి పదాన్ని లేకపోతే దైవికమైన మార్గంలో నడవడం ప్రారంభించి మధ్యలో అర్ధాంతరంగా వదిలిపెట్టి మరలా లోకంలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. ఇక్కడ దేమా అనే వ్యక్తి గురించి రాయబడింది, క్రెస్కే అనే వ్యక్తి గురించి రాయబడింది, తీతు అనే వ్యక్తి గురించి రాయబడింది, లోక, మార్కు, తుకికు. అసలు ఈ అధ్యాయంలో ఎన్ని పేర్లు రాయబడ్డాయో మీరు జాగ్రత్తగా చదవండి ఇంటికి వెళ్ళాక. వాళ్ళందరి గురించి ఒక్కొక్క విషయాన్ని బోధిస్తున్నాడు, చెప్తున్నాడు తిమోతికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేమా గురించి మాట్లాడుతుంటాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. బాగుందా ఈ మాట? మంచి సాక్ష్యమేనా ఇది? చెప్పండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. పౌలు గారు ఒకవేళ దేమా సువార్త పని నిమిత్తమై తెస్సలోనికకు వెళ్ళెను అంటే ఎలా బాగుండేది చెప్పండి? ఎంత బాగుండేది? బాగుండేదా? దేవుని రాజ్య పని నిమిత్తమై తెస్సలోనికకు వెళ్ళెను అంటే ఎంత బాగుండేది. కానీ ఎట్లా వెళ్ళాడంట? ఇహలోకమును స్నేహించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ఈ లోకంలో ఉన్నాం, కానీ ఈ లోకాన్ని ప్రేమించకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ భూమి మీద సంచరిస్తున్నాం. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, కానీ ఆ శక్తికి మించి మనము దేవునితో ప్రయాణం చేయాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలుతో పాటు వచ్చాడంటే ఎంత సువార్త భారం ఉంటే వచ్చి ఉంటాడంటారు? వాక్యం ఎంతగా అర్థమై ఉంటే వచ్చి ఉంటాడంటారు? భార్య బిడ్డలను, కుటుంబ బాధ్యతలను అన్నిటిని పక్కన పెట్టి పౌలుతో పాటు తిరిగాడు. పిచ్చోడేం కాదు దేమా, భక్తి తెలియని వాడేమి కాదు. అసలు దేవుడు అంటే ఎవరో ఎరగని వ్యక్తి ఏమి కాదు. దేవుడు అంటే ఎవరో తెలుసు, సువార్త అంటే ఏంటో తెలుసు, పరలోకం అంటే ఏంటో తెలుసు, ఈ లోకం అంటే ఏంటో తెలుసు. కొంతకాలం పౌలుతో కలిసి మిషనరీ ప్రయాణంలో, సువార్త ప్రయాణాల్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. కానీ చివరిలోకి వచ్చేసరికి జారిపోయాడు. మానవ జీవితంలో మనం ఒక్కసారి రక్షణ పొందితే ఇక తిరుగులేదు అనుకోవడానికి వీల్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక్కసారి ప్రభువుని నమ్ముకుంటే ఇక మనకు తిరుగులేదు, మనకు ఎదురులేదు, జీవితకాలం అంతా బతికేస్తాం అనేది లేదు. రక్షణ ఒక్కసారితో వచ్చేది కాదు. అందుకే ఆ పదం వాడాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమనంటే అంతము వరకు సహించువాడే రక్షింపబడును అని. మళ్ళీ చాలా మంది బాప్తిజం పొందితే రక్షణ పొందేస్తే ఒక్కరోజుతో ఇక అయిపోయింది అనుకున్నాం. కాదు కాదు. జారిపోవడానికి, పడిపోవడానికి, వెనక్కి లాగడానికి అనేక శక్తులు నీ మీద పనిచేస్తాయి. అందులో ఒకటి నీ శరీరం, అందులో ఒకటి ఈ లోకం, అందులో ఒకటి దురాత్మ శక్తులు. ఇవి నిన్ను వెనక్కి లాగుతూనే ఉంటాయి. ఏదైతే దేవునికి ఆయాసకరమైందో, ఏదైతే దేవుని రాజ్యం కొరకు నీవు ప్రయాసపడనీయకుండా ఇబ్బంది పెడతాయో, అభ్యంతరపరుస్తాయో, వాటిని నీ ముందు ఇప్పుడు పెడుతూనే ఉంటాడు అపవాది. పెడుతూనే ఉంటాడు. వాక్యం తెలియదా దేమాకు? ఎందుకొరకు పౌలుతో వచ్చాడో తెలియదా? కానీ ముగింపు దాకా లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మీతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, మీ ముగింపు వరకు దేవునితో ఉంటారా, లేక మధ్యలోనే జారుకుంటారా అనేది ప్రశ్న. అర్థమవుతుంది మీకు? ఈ దినాల్లో వివాహ వ్యవస్థ చాలా చిన్నాభిన్నం అయిపోయింది. చాలా విచిత్రమైన పరిస్థితులు. అచ్చంగా సినిమా వాళ్ళే అనుకుంటే సినిమా వాళ్ళకి మించి చేస్తున్నారు లోకల్లో మనుషులు. పెళ్ళిళ్ళ విషయాల వ్యవహారాలు. ఇందాడ న్యూస్ అని ఫోన్లో పెడితే ఎన్టీవీలో చాలా భయంకరంగా ఉంది వార్త. అసలు వీడియో చూస్తాకి ఘోరంగా. 2020లో పాలకొల్లో పెళ్లి చేసుకున్నారంట వాళ్ళు, తల్లిదండ్రులు ఎదిరించి ప్రేమ వివాహం. 2 సంవత్సరాల నుంచి అసలు ఆమె సిగ్గు విడిచి మాట్లాడుతుందంటే ఓపెన్. అసలు చాలా విషయాలు చెప్పిన భార్య తన భర్త గురించి. వేరే స్త్రీతో ఉండగా పట్టుకుని కొడుతున్నారు వాళ్ళు. భార్య తరపు బంధువులు 10 మంది వచ్చారు, అతన్ని ఆమెను. చాలా భయంకరంగా. ఎన్టీవీ వాడు అసలు ఈ టీవీలు పని అయ్యిందండి. అసలు కొడతంటే మనం చెప్పు అసలు ఏం జరిగింది అన్నాడు. ఆడేమో అక్కడ తందులు తింటున్నాడు, ఈడేమో ఆడి దగ్గరికి వెళ్ళి మైక్ ఎడుతున్నాడు. చెప్పు అసలు ఏం జరిగింది, ఎవరా అమ్మాయి అన్నాడు. చెప్తాడా? వాళ్ళేమో అక్కడ వాయి తీస్తున్నారు. ఈ అమ్మాయి పారిపోతుంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అసలు నువ్వెవరో చెప్పు అన్నాడు. అసలు ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే చెడును విపరీతంగా చూపిస్తున్నారు సమాజంలో. ఒకప్పుడు ఎక్కడో ఏదో జరిగితే మనకు తెలిసేది కాదు, అక్కడ వరకే. ఆ 4 గోడలు, లేకపోతే ఆ ఊరు వరకు, ఆ వీధి వరకు, లేకపోతే పక్క ఊరు వరకు తెలిసేది. ఇప్పుడు అట్ట కాదు. ఫలానా నంద్యాలలో, ఫలానా పిడుగురాల్లో, ఫలానా విజయనగరంలో ఇట్లా జరిగిందంట. ఇదే గొడవ. దీంతో ఏం జరుగుతుంది? ఇంకా చెడు పెరిగిపోతుంది. ఇంకా చెడు వైపుకి బిడ్డలు ఆకర్షితులు అవుతున్నారు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, అంతం వరకు మీరు దేవునితో ఉండగలరా? మొకాల్లోతు నీళ్ళలో, లేకపోతే మలలోతు నీళ్ళలో, లేకపోతే నడుములోతు నీళ్ళల్లో నించోబెట్టి సేవకుడు ప్రశ్నించినప్పుడు ప్రధానికి అవునన్నాం. కానీ అసలు వినరు కొద్దిమంది. ఏం చెబుతున్నాడు సేవకుడు? మరణం వరకు దేవునితో ఉంటావా? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తావా? అన్నిటికీ అవును. 10వ భాగం ఇస్తావా? ఇచ్చేస్తా. మందిరానికి వచ్చేస్తా. నీకు అన్నిటికీ అవునే.
అంతే, మునిగిన తర్వాత మొత్తం పోతాయి. మునిగేదాకా ఇక అన్నిటికీ అవునే, తర్వాత ఇక అన్నిటికీ కాదే. కొంతకాలం పౌలుతో ప్రయాణం చేశాడు, కొంతకాలం పౌలుతో సువార్త ప్రకటించాడు, ఎన్నో శ్రమలు అనుభవించుంటాడు పౌలుతో కలిసి, ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో సమస్యలు. ఆకలితో రాత్రంతా బతుకుంటాడు, నిద్రాహారాలు మాని జీవించుంటాడు, రాళ్ళ దెబ్బలు తగిలుంటాయి. కానీ ముగింపులోకి వచ్చేసరికి లేడు, విడిచి వెళ్ళిపోయాడు అన్నాడు. నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం చాలా ప్రమాదకరమైంది. స్టీవెన్సన్ గారు పాట రాశారు, ఆకర్షించే లోకం ఆశల నాశన కోపం అని రాశారు. లోకానికి ఆకర్షణ శక్తి ఉంది. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు అంటాడు, 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహించునో, స్నేహము చేయగోరునో, వాడు దేవునికి శత్రువైపోతాడు. చూసారా ఎంత ప్రమాదమో? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఫీనాసయ్య గారు నాతో చెప్పారు, పవన్ కూడా ఉన్నాడుగా, వాళ్ళు మందిరానికి వెళ్ళిన క్రొత్తలో అంట 2 నెలలకో ఎప్పుడుకో 3 నెలలకో ఒకరోజు యేసన్ గారు వర్తమానం వింటున్నారంట. మేబీ టీవీలోనో లేకపోతే టేప్ రికార్డుల్లోనో ఎక్కడో. అని చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, నేను నా ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేసాను నాన్న. ఇదిగో అనూష చిన్న పిల్ల, అనూష ఒంటి మీద ఉన్నాయి కూడా బంగారపు వస్తువులు ఏమి ఉండకుండా తీసేశాను. ఆ రోజు మొదలుకొని ఒక్క వర్తమానం అండి, ఒక్క వర్తమానం ఎన్నో సంబంధాలు వచ్చినాయి అంట అనూషకి. అనూష అంటే ఫీనాసయ్య గారి పాప, కుమార్తె. కేవలం ఒక్క బంగారం దగ్గరే సంబంధాలు పోయినాయి అని చెప్పారు. సరే మీ ఇష్టం అన్నారంట ఒక సంబంధం. కానీ ఒకవేళ రేపు పెళ్ళి అయితే, పిల్లలు పుడితే వాళ్ళకేమైనా తగిలిస్తారేమో, మా పిల్లలు మా ఇష్టం, దీనికి కూడా మీ ఇష్టమేనా, ఇక్కడ కూడా మీ పెత్తనమేనా అంటారేమో. అసలు ఈ ఆశ ఉన్న వాళ్ళే మాకొద్దు అని చెప్పారు. 5 సంఘాలకు కాపురంటే ఆ కుర్రాడు. కానీ మాకు వద్దు అనుకున్నారంట. మీ ఇష్టమేనండి, మీరు బంగారం వద్దన్నారుగా, మేము పెట్టం వద్దులే అన్నారంట. అయినా కానీ వద్దు అనుకున్నారంటే. నేనేం చెప్తున్నా అంటే, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? నువ్వు ఎప్పుడైతే లోకాన్ని స్నేహిస్తున్నావో దేవునికి శత్రువు అవుతావు. దీనికి ఆపోజిట్ చెప్పండి. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో అప్పుడు లోకమంతా నీకు ఎదురుగా నిలబడద్ది. లోకమంతా నిలబడతారు, లోకమంతా నీ మీద కారాలు మిరియాలు నూరతారు. ఈ దినాల్లో క్రైస్తవ భక్తి జీవితంలో మనం మొహమాటానికి పోయి ఎంతో నష్టపోతున్నాం. మరి అద్భుత రీతిగా దేవుడు అయ్యగారిని వాడుకున్నారు. దానికి కారణం వాళ్ళ సమర్పణ, వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండడం. ఈ దినాల్లో మనం ఎంతవరకు దేవునికి దగ్గరగా ఉంటున్నాం, లేక ఎంతవరకు లోకానికి దగ్గరగా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. లోకాన్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమిస్తానంటే కుదరదు. లోకంతోనూ ఉంటాను దేవునితోనూ ఉంటానండి అంటే కుదరదు. 2 పడవల మీద నువ్వు ప్రయాణం చేయలేవు కాలు పెట్టి. అయితే దేవునికి లేకపోతే లోకానికి దాసుడివై ఉండాలి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు. ఈజ్ ఇట్ ఏ గుడ్ సర్టిఫికేట్? ఒక మంచి పేరు ఏమన్నా పొందాడంటారా దేమా? మీ ముగింపు చాలా ప్రాముఖ్యమైన సంగతి. అర్థమవుతుందా మీకు?
2020లో పెళ్ళి అయిందంట. 4 సంవత్సరాలు అవలా. గొడవ కూడా పేపర్లకి, న్యూస్ పేపర్లకి, న్యూస్ ఛానల్స్కి ఏముంది, న్యూస్ ఛానల్ వాడు బాగు చేయాలంట. నా కుటుంబాన్ని మీరే కట్టాలండి అంటుంది. ఆ ఛానల్ వాడు కడతాడు. ఏం కావాలమ్మా నీ కోరికంటే, నాకేం వద్దండి, మా ఆయన నా దగ్గరికి వస్తే చాలు అంటుంది. అన్నం ఎరగొట్టేసింది, వస్తే చాలంట. ఏం మనుషులు మనుషులు. విచిత్రమైనవన్నీ ఉన్నాయండి లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 నాళ్ళ ముచ్చట కాదు భక్తి అంటే. 40 రోజుల సంబరం కాదు ఇది, ముగింపు వరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథంలో భక్తులను గమనిస్తే వారి ముగింపు వరకు దేవుని స్తోత్రం దేవునితో నడిచారు. నాగటి మీద చేయి వేసిన వాడు వెనుక తట్టు చూడకూడదు, వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడన్నాడు. ఇంకా అటు ఇటు చూడటానికి వీల్లేదు. నా ముందు సిలువ, నా వెనుక లోకాశల్ అని రాశారు భక్తుడు. The wall behind me, the cross before me. The wall behind me, the cross before me. The wall behind me, the cross before me. No turning back, no turning back. Beside me అన్నారు కొద్దిమంది. The world beside me. నా ప్రక్కనే లోకం ఉన్నాను. లోకం ప్రక్కన కాదు, వెనక ఉండాలి. The world behind me. Behind అంటే వెనక ప్రక్కన. The cross before me. నా సిలువ నా ముందు ఉంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు లోకాన్ని స్నేహిస్తే, దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డల్ని, దేవుని మందిరాన్ని, ఆరాధనని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అప్పుడు దాకా ఎన్నో మాటలు చెప్పినోడివే, అప్పుడు దాకా ఎంతో సేవ చేసినోడివే, అప్పుడు దాకా ఎంతో ప్రార్థన చేసినోడివే, అప్పుడు దాకా భయభక్తులతో నడిచినోడివే. ఒక్క నిమిషం చాలు, ఒక్క నిమిషం చాలు, ఒక్క నిమిషం చాలు. ఒక్క క్షణం నీ హృదయంలోనికి లోకం వచ్చిందా, అంతే 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 అంతే. ఒక్క పాపం అనేకమైన మంచి పనులను చెరిపేస్తుంది. ఏం మంచోళ్ళండి అంటాం, అంతే ఒకటే మాట. అప్పుడు దాకా ఎన్నో మంచి కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ ఒక్క బలహీనత, ఆ ఒక్క బలహీనతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాడు, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. దేమా గురించి బైబిల్లో 3 చోట్ల ఉంది. ఒకటి మనం చదువుకున్న తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో. ఇంకో 2 చోట్ల జస్ట్ వందనాలు చెప్తున్నారని మాట ఉంది అంతే. ఇంకా అంతకు మించి ఈ దేమా గురించి ఏమీ లేదు. కానీ ఉన్న ఒక్క మాట కూడా చెప్పండి, ఉన్న ఒక్క మాట కూడా చూడండి. కొలస్సీ 4:14లో, ఫిలోమోను పత్రిక 24వ వచనం. ఈ 2 వచనాల్లో దేమా గురించి కనబడుతుంది మనకి. ఫిలోమోను పత్రిక 24వ వచనం, కొలస్సీ పత్రిక 4:14. లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనాలు చెప్పుచున్నారు. ఫిలోమోను పత్రిక 24వ వచనంలో, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. కేవలం 3 చోట్ల ఉంది బైబిల్లో దేమా అనే వ్యక్తి గురించి. 2 చోట్ల దేమా వందనాలు చెప్తున్నాడు అని ఉంది అంతే. 3వ చోట మాత్రం ఎట్లా ఉంది చెప్పండి, నన్ను విడిచి ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇరుకు మార్గం. భక్తి మార్గం అంటే చాలా ఇరుకైన మార్గం. ఇది విశాలమైన దారి కాదు కాదు కాదు. నువ్వు అసలు ప్రభులోకి వస్తున్నావు అంటేనే మొత్తం అందరూ ఏకమైపోతారు. ఒక బలమైన తీర్మానంతో నువ్వు ప్రభువుని వెంబడించాలి.
ఒక స్థిరమైన పట్టుదలతో దేవుని పనిలో నీవు ఉండాలి. నేను వెనుదిరిగను, నేను విడిచి వెళ్ళను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు ఆ మాట చాలాసార్లు మీకు చెప్పే ఎస్సాక్ గారు ఈ పదం ఎక్కువ వాడేవారు. నేను వెళ్ళనంటే, విడిచిపెట్టనంటే విడిచిపెట్టను. నిజంగా ఆ మాట మీద ఆయన నిలబడ్డారు. ఇదే సంఘంలో ఎన్నో పోరాటాలు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి పరిచర్యలో. కానీ వాటన్నిటిలో కూడా విడిచిపెట్టకుండా మౌనంగా సాగిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎన్నో శోధనలకు గురి చేస్తాడు. మీరు లోకాన్ని ప్రేమించారంటే గుర్తేంటి తెలుసా? దేవుని ప్రేమ మీలో లేదని. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ముగిస్తున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నాతో పాటు ఈ మాట చెప్పండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మొన్న ఒక డెమాన్స్ట్రేషన్ చూపించాడు పాస్టర్ గారు. ఎట్లాగంటే ఒక భార్య భర్త ఒక ఫ్యామిలీని లేచి రమ్మన్నాడు. జాగ్రత్త వినాలి మీరు, ఇది నేను ఇప్పుడు చూపించలేనులే, కానీ ఒక ఫ్యామిలీని లేచి రమ్మన్నాడు. మీరు నుంచోమంటే ఎట్లా నుంచున్నారంటే, భర్త, 2 పిల్లలు, మీకు పెట్టా అనుకోండి మీరు, నేను ఇంకా అది ఇటు ప్రక్కన భార్య. అర్థమవుతుంది మీకు? భర్త, ఇటు ప్రక్కన 2 పిల్లలు, మధ్యలో 2 పిల్లలు, అటు ప్రక్కన భార్య. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్డర్ అని అడుగుతున్నాడు చర్చిలో వాళ్ళని. ఇదేనా కరెక్ట్గా ఆర్డర్, ఇంట్లాగైనా ఉండేదా అని అడిగాడు. చాలా వండర్ఫుల్ డెమాన్స్ట్రేషన్ అది. కుటుంబం కట్టబడాలంటే, కుటుంబంలో నిజమైన ప్రేమ కనబడాలంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరేమంటారు? ఆయన ఏం చెప్పారంటే, పెళ్లి రోజు, వివాహం రోజున ఎలా అయితే పురుషుడు స్త్రీ ప్రక్క నిలబడతారో, ఆఖరి రోజు వరకు వాళ్ళిద్దరు అక్కడే ఉండాలంట. మధ్యలో పిల్లలు రాకూడదంట. చూడు పెట్టే ఉంటుంది. అద్భుతం. అది ఇంగ్లీష్లో ఉన్న డెమాన్స్ట్రేషను. ఆయన ఏం చెప్పారంటే, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆర్డర్ అని చెప్పి ఆయన ఏం చెప్పారంటే, పెద్ద కుమార్తెను అటుపక్క తండ్రి పక్కన ఉంచోబెట్టాడు. భార్య భర్తలు ఇద్దరు ప్రక్కన, తల్లిదండ్రులు ఇద్దరు ఒకరి ప్రక్కన ఒకరు నుంచున్నారు. అటు ప్రక్కన ఇంకో కుమారుడిని పెట్టాడు. పెద్దోడు అటు పక్కన, చిన్నోడు ఇటు పక్కన. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ అని చెప్పారు. వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మీరిద్దరు మాత్రం. ఇది నిజంగా మనం దేవుని పట్ల కలిగి ఉండాలి. ఎవరు మారినా మనం దేవుని విషయంలో మారకూడదు. మన ప్రేమ అధికం అవ్వాలి, మన విశ్వాసం అధికం అవ్వాలి దేవుని విషయంలో. అంతే తప్ప మధ్యలోనండి ఇట్లా వచ్చింది కాబట్టి, ఇది జరిగింది కాబట్టి, అది అట్లా అయింది కాబట్టి నేను కొంచెం దూరం చేశానండి దేవుణ్ణి అంటే కుదరదు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రియులరా, లోకాన్ని, తండ్రిని, రెండింటిని ప్రేమించలేరు. అర్థమవుతుందా? ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు యథార్థంగా ప్రేమిస్తారో, ఒకరినొకరు ప్రేమించుకుంటారో, వాళ్ళ బిడ్డలను సరిగ్గా ప్రేమించగలుగుతారు. నీ భర్తను ప్రేమించకుండా నీ బిడ్డలను ప్రేమిస్తున్నావంటే అది ఉట్టి అబద్ధం. నీ భార్యను ప్రేమించకుండా బిడ్డలను ప్రేమిస్తున్నావంటే అబద్ధం. నీవు పెళ్లి రోజు ఏం చెప్పావు?
మరణము మనలను ఎడబాపు వరకు నేను నీకు భారీగా ఉంటాను. మధ్యలో బిడ్డలు దేవుడు ఇచ్చాడు, బిడ్డలు దేవుని అనుగ్రహం. కానీ నీ మధ్యలోకి వాళ్ళు రాకూడదు. మరి ఏం చేయాలంటే వారికి ఇవ్వాల్సిన స్థానం, వారి అవసరతలు తీర్చే విషయం, వారి యొక్క బాగోగులు, మంచి చెడ్డలు అన్నీ చూడాలి. కానీ భర్త భార్యతో అంటి పెట్టుకుని ఉండాలి. అర్థమవుతుంది మీకు? మా నాన్నగారి విషయంలో నేను చూసా. మేము ఎవరూ లేకపోయినా పెద్ద టెన్షన్ పడ్డా ఆయన. మా అమ్మ ఉండాలి, మా అమ్మ కనపడాలి ఆయనకి. ఆఖరి రోజు వరకు ఎంతమంది అన్నా ఉన్నాయి, ఆయనకు ఆనందం ఉండేది కాదు. మా అమ్మ ఉంటేనే తృప్తి, నెమ్మది, మనసుకు ప్రశాంతత. దట్ ఈజ్ రియల్ లవ్. అది నిజమైన ప్రేమ. దేవుని పట్ల మనం అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. పరిస్థితులు మారినంత మాత్రాన, కారు వచ్చినంత మాత్రాన, మేడ వచ్చినంత మాత్రాన, బిడ్డలు వచ్చినంత మాత్రాన, కొంచెం ఆస్తి పెరిగినంత మాత్రాన, కొంచెం ఆరోగ్యం క్షేమం కలిగినంత మాత్రాన, లేకపోతే కొంచెం ఇబ్బంది వచ్చినంత మాత్రాన దేవుని మీద ప్రేమ తగ్గడానికి వీలు లేదు. ఎఫెసీ సంఘంతో ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడికి మాట్లాడుతూ అంటాడు, నీ మీద నేరం ఒకటి మోపాలి. నీ ప్రేమ నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, కానీ మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలావు అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి ఎఫెసీ సంఘంతో రాసిన ఉత్తరంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. ఏమంటాడో తెలుసా? మొదట నీకుండిన ప్రేమను వదిలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీవు ప్రేమిస్తున్నావా లేక లోకాన్ని ప్రేమిస్తున్నావా? మందిరానికి వెళ్తే కూర్చోలేకపోతున్నానండి, చాలా కష్టంగా ఉంది, అందుకని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని పడుకున్నా. ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ శరీరాన్ని ఎంత ప్రేమించినా ఒకరోజు ఇది మట్టిలో కలవలసిందే. మణులు మాణిక్యములున్నా, మేడమీదెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అందచందాలన్నా, అమ్మో చెమట పడుతుందండి, చర్చిలో ఏసీ లేదండి, అసలు ఏం బాగోలేదండి, వర్షం పడుతుందండి, ఎన్ని చెప్తారో మాటలు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఎల్లకాలం దేవునితోనే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధవరాలిగా, యవన కాలంలో భర్తను పోగొట్టుకున్న స్త్రీగా రూతు నయోమిని వెంబడించడానికి ఒక తీర్మానం తీసుకుంది. కుమార్తెలారా, మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రులు మీకు మంచి సంబంధం మళ్ళా చేస్తారు, మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది, ఎందుకు నా వెంట వస్తారు? వెళ్ళిపోమని బ్రతిమలాడి చెప్పింది. బైబిల్ రాయబడింది, ఆమె మనసు కుదుట పడినదని నయోమికి తెలుసుకున్నప్పుడు ఇంక మాట్లాడలేదంట. మనసు కుదుట పడిందంట. మనసు ఏమైంది? ఊరికి శరీర ఉద్రేకంతో చేసేది కాదు భక్తి. కొద్దిమంది ఉద్రేకంతో చేతులు ఎత్తేస్తారు, ఉద్రేకంతో నిలబడిపోతారు, ఉద్రేకంతో ఊగిపోతారు. అది ఉద్రేకం, ఉజ్జీవం కాదు. అది ఉద్రేకం వేరు, ఉజ్జీవం వేరు. ఉజ్జీవం స్థిరంగా ఉంటుంది, ఉజ్జీవం ఎల్లకాలం ఉంటుంది. ఉజ్జీవం అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు ప్రభువులో ఆనందిస్తావు, నువ్వు ప్రభువునే ప్రేమిస్తావు. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నీవు చనిపోయిన చోటే, నీవు పాతి పెట్టబడిన చోటే నేను కూడా పాతి పెట్టబడతాను. మీరు ఆలోచన చేయండి, రూతు శరీరం తిరిగి మోయాబు వెళ్ళ, రూతు బెత్లెహేములోనే పాతి పెట్టబడింది. అది మన ముగింపై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు. నిశ్చయంగా అపవాది మన మీదే కన్నేసి ఉంచుతాడు. నిశ్చయంగా అపవాది మనల్ని పడేయడానికే చూస్తాడు. ఏదో ఒక ప్రేమ, తల్లి మీద ప్రేమో, తండ్రి మీద ప్రేమో, బిడ్డల మీద ప్రేమో, ఏదో ఒకటి చూపిస్తాడు.
నువ్వు పరుగు పందుల్లో ముందుకు వెళ్ళకూడదు. నేను కూడా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా భక్తి పదంలో నేను జాగ్రత్తగా దేవుని వెంబడించాను అని పౌల్లాగా చెప్పనీయకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఎన్నో ప్రయత్నాలు. దేమా ఆ ప్రయత్నంలో పడిపోయాడు. పడిపోయిన వాడు సాక్ష్యం పోగొట్టుకుంటాడు. నిలబడాలి. స్తోత్రం. నిలవాలని గెలవాలని, నిలవాలని గెలవాలని, యేసునందే ఆనందించాలి, యేసునందే ఆనందించాలి. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. నవజీవన రాగమాలిక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలు రాలేదు రూతుకి, ఎన్ని పోరాటాలు రాలేదు. అత్తండి రాత్రి వేళ బోయాజు కళ్ళంలోకి వెళ్ళి, బోయాజు మంచం దగ్గర కాళ్ళ దగ్గర అక్కడ తలపెట్టి పడుకోమంది. ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది చెప్పండి? ఒక పరపురుషుడు ఎవరో అతడు తెలియదు. అత్తగారు చెప్తుంటే ఎంతగా వెంబడించిందో, ఎంతగా విశ్వసించిందో, ఎంతగా నమ్మిందో. ఇది దేవుని మాటను తీసుకుందంతే. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరీ గొప్పగా ఉంది అని చెప్తాడు బోయాజు. మనము రోజు రోజుకు దేవునికి దగ్గర అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకటే గుర్తు, మీరు ఒకటే గుర్తు. ఇటు రండి, ఇద్దరు రండి. నోయల్ మనోహర్ ఇద్దరు రండి. ఒక అరగంటకు లేవండి, కంగారు లేదు. నువ్వు సర్దు బాబు, సర్దు. లోకం దేవుడు అనుకోండి, లోకం దేవుడు. మైకేల్ ఇట్రా. మైకేల్ ఎక్కడున్నాడు? దేవునికి, లోకానికి ఇట్లా వచ్చాడు అనుకోండి. ఇప్పుడు అర్థం ఏంటి? లోకానికి దగ్గరయ్యాడు, దేవునికి. ఇద్దరికి దగ్గర అవడా కుదురుద్దా? లోకానికి దేవునికి ఇద్దరికి దగ్గర అవడా కుదురుద్దా? అయితే లోకానికి దగ్గర అవ్వాలి, అప్పుడు ఖచ్చితంగా దేవునికి దూరం అవుతావు. లేదు దేవునికి దగ్గర అయ్యావా, దేవునికి దగ్గర అయ్యావా, అప్పుడు ఎక్కడ దూరం ఉంటావు? ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒకటి. లోకాన్ని దేవుణ్ణి రెండింటిని ప్రేమించడం నీ వల్ల కాదు. చాలా మందికి నేను లోకంలోనూ గడిపేస్తుందండి, ఇక్కడ కూడా గడిపేస్తుందండి. కుదరదు. ఆదివారం నుంచి సోమవారం నుండి శనివారం వరకు లోకాన్ని ప్రేమించి, ఆదివారం వచ్చింది ప్రేమించేదం అధికముగా అని పాడితే ఏమంటారు దాన్ని? సోమవారం నుండి శనివారం వరకు టీవీలు చూసి, సినిమాలు చూసి, సీరియల్ చూసి, ఫోన్లు చూసి, గొడవలు పడి, కొట్లాడుకుని, కుమ్మలాడుకుని, ఇదంతా చేసి ఆదివారం ప్రేమిస్తానంటే కుదురుతుంది? నిజమైన ప్రేమనా? పొంగిపోతాడా దేవుడు? సంబరపడిపోతాడా? నిజమైన నా బిడ్డ వచ్చింది, నిజంగా ఎంత ప్రేమిస్తుంది అనుకుంటాడా? మాట్లాడరేంటి? ఏంటి? కూర్చోండి మీ ముగ్గురు. మనము అయితే దేవుణ్ణి ప్రేమించాలి, లేకపోతే లోకాన్ని. రెండింటిని ప్రేమించడం కుదరదు. మనలో చాలా మంది ఇప్పుడు తెలివిగా భక్తి చేయాలనుకున్నాం. అటు లోకాన్ని సంతోష పెట్టాలి, ఇటు దేవుని సంతోష పెట్టాలి. అటు లోకానికి దగ్గరగా బ్రతకాలి, ఇటు దేవునికి కూడా దగ్గరగా బ్రతకాలి. కుదురుద్దా ఇది? కుదరదు. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి సాక్ష్యం మనం కలిగి ఉంటే ఎంత ఘోరమో.
నేను 30 సంవత్సరాలు దేవునిలో ఉన్నానండి, మొన్నే అట్లా వెళ్ళాల్సి వచ్చింది అంటే నీకు నీకు మార్కులు పోయినాయి, కృప పోయింది. బైబిల్ చెప్తుంది కార్యాంతము మేలు. నీ ముగింపు చాలా ముఖ్యం. నీ ముగింపు చాలా ముఖ్యం. ఎలా ముగిస్తావు నీ జీవితాన్ని? దేవునిలోనే ఉంటావా లేక లోకాన్ని ప్రేమిస్తావా? తాత్కాలికమైన ఉద్రేకంతో భక్తి చేస్తే ఏదో ఒక రోజు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోతావు. ఎంతో మంది ప్రారంభించారు, ఏరి కొద్దిమందే ముగించగలిగారు. కొద్దిమంది ధైర్యంగా నేను ముగించాను, లేకపోతే ప్రభు వారి పట్ల చెప్తున్నాడు, ఈ బలా నమ్మకమైన మంచి దాసుడా రా, నీవు నాతో కూడా కలిసి పరలోకంలో ఆనందించు అని కొద్దిమందికే చెప్పగలుగుతున్నాడు. కొద్దిమంది మాత్రమే ముగించగలిగారు. ఎన్నో పోరాటాలు. మీరు లోతుని గమనిస్తే లోతు మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అనయా నేను నిన్ను విడిచిపెట్టను. ఆ పశువులు కాపలేదు, కొట్టుకుంటే కొట్టుకున్నారు. వాళ్ళు ఏ గొడవలు వచ్చి వచ్చిందో నాకు తెలియదు. ఆడి తప్పేదో ఆడి తప్పు నాకు తెలియదు. ఒకవేళ తప్పు జరిగితే ఆడిని సరి చేస్తాను. నేను నిన్ను మాత్రం నేను చెప్పండి అనొచ్చుగా. ఎప్పుడు అంటాడా అసలు వెళ్ళిపోమని? కదా, కొద్దిమంది కాసు కూర్చుంటారు. కొద్దిమంది అయ్యగారులు అడుగుతారు, అయ్యా మీరు ఏదో ఒకటి చేసి మా అబ్బాయితో ఏరుగాపురం పెట్టించండి, మా అమ్మాయితో ఏరుగాపురం పెట్టించండి. ఇక ఆ మాస్టర్ గారు దానికోసం అన్నాడు, మొత్తం కాపురాలన్నీ ఏరి పెట్టించడానికి కొండలో కొనిచ్చి వాళ్ళకి ఏరే కాపురం పెట్టించడానికి ఉన్నాడు ఈ పాస్టర్. ఈ ఏపరాలు ఇద్దరు నాపరాలు కొట్టుకొని పగలు కొట్టుకొని మన దగ్గరకు వస్తే మేమేం చేయం? ఉండదు. అసలు మీరు ఏదన్నా చెప్పండి, మా అమ్మాయి అత్తగారు ఉంటే మాత్రం రాదు. ఎంత భయంకరమైన పరిస్థితి! లోతు దయనీయమైన పరిస్థితి అతని ముగింపు. దానికి కారణం అబ్రహాంతో చివరిదాకా ప్రయాణం చేయలే. కానీ రూతు నయోమితో చివరిదాకా ప్రయాణం చేసింది. నీ ప్రయాణం ఎంతవరకు దేవునితో కలిసి ప్రయాణం చేస్తావు? చివరి వరకు ప్రయాణం చేస్తావా? ఈ లోక స్నేహాలకు, ఈ లోక ఆకర్షణలకు లొంగిపోయి దేవుని దూరం చేసుకుంటావా? నువ్వు లోకానికి ప్రేమిస్తే దేవునికి దూరం అయిపోతావు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవునికి శత్రువు అయిపోతావు. బైబిల్లో రాయబడింది రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుని ప్రేమించే వాని పక్షంగా దేవుడు ఉంటాడు. అప్పుడు ఎవడో మనకి విరోధిగా ఉండలేడు. కానీ మనమే గనక లోకాన్ని ప్రేమిస్తే అప్పుడు దేవుడు మనకు శత్రువు అవుతాడు. అప్పుడు ఎవడు మనల్ని కాపాడలేడు. అప్పుడు ఎవడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాడు. ఎవడు మనల్ని విడిపించలేడు. కాబట్టి ప్రియులారా, భక్తి ఏదో కేవలం భూ సంబంధమైన కోరికలు తీర్చుకున్నంతవరకు సరిపెట్టుకోవడం కోసం కాదు. చివరి వరకు ఆయనతో ప్రయాణం చేయాలి. చివరి వరకు ఆయనతో కలిసి పోరాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. అంతము వరకు ఆయన వెంబడించుదుము గాక. అంతము వరకు యేసును ప్రేమించుదుము గాక. అంతం వరకు సహించి ఆయనతో కూడా ఆయన రాజ్యములో కూర్చుందుము గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేయండి. ప్రభా, చివరి శ్వాస వరకు నీతో కలిసి పోరాడతానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రేషన్ కార్డు కోసమో, పెన్షన్ కోసమో, లేకపోతే చిన్న చిన్న వాటి కోసమో నువ్వు దేవుని విడిచిపెట్టే స్థాయి అనేది, లేక ఎలాంటి పరిస్థితి అయినా దేవుణ్ణి విడిచిపెట్టక వెంబడించే స్థాయా? సమస్య వచ్చిందా, రోగం వచ్చిందా, బలహీనత వచ్చిందా, శోధనలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా? ప్రభువుని వెంబడిస్తున్నావా లేక విడిచిపెడుతున్నావా? చివరి శ్వాస వరకు నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా. ఇదిగో 5 నెలల వివాహ వ్యవస్థ చాలా అస్తవ్యస్తం అయిపోయింది. మరణం వరకు భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు తక్కువ మంది కనబడుతున్నారు ఇప్పుడు జనరేషన్లో. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిన్న చిన్న బిడ్డల్ని పక్కన పెట్టి విడాకులు తీసుకునే పరిస్థితులు. ఏమి ఆశీర్వాదకరమైన కుటుంబం అది.
అలాగే ఉంటావా దేవుని దగ్గర కూడా? నీవు 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అంతేనా? లేక చివరి శ్వాస వరకు ప్రభువుని వెంబడిస్తావా? చిన్న మాట చెప్దాం. ప్రభా, నేను యవ్వన కాలంలో ఉన్నాను, పెళ్లి గురించి నేను విడిచిపెట్టను, ఉద్యోగం విషయంలో నేను విడిచిపెట్టను, ఆరోగ్యం గురించి నేను నిన్ను విడిచిపెట్టను, మరి ఎలాంటి సమస్య నా జీవితంలో ఎదురైనా నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా. లోకాన్ని ప్రేమించనయ్యా. అయ్యా, నీకు నాకు మధ్యలో ఏది రాకూడదయ్యా. నీవు నేను, నేను నీవు. అయ్యా, నాకు ఈ కృప దయచేయి నాయన. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక బలమైన తీర్మానంలో నీవు ఉంటే తప్ప, అయ్యో అపవాది తనకు సమయం కొంచెమేనని నిన్ను ఎట్లా పడేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎవరో ఒకరు నీ ముందు తీసుకొచ్చి పెడతాడు, ఏదో ఒకటి తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. పరుగు పందెం పరిగెత్తేవాడు అటు ఇటు చూస్తే పరిగెత్తలేడు, కిందకి చూసినా పరిగెత్తలేడు. గురి వద్దకే పరిగెత్తాలి, గురి వద్దకే పరిగెత్తాలి. యేసులో నీవు ఉండాలి, ఆయన మాటలు నీ గుండెల నిండా ఉండాలి. నేను ప్రభు కొరకు బ్రతుకుతాను. ఇప్పటి వరకు లోకంలో బ్రతికాను, ఇప్పటి వరకు నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాను, ఇక నేను ప్రభు కొరకే. ఎస్, చెప్పాలి నిజముగా. ఇదిగో, సేవకుడిని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధులతో ఈ ఆరాధనని విడిచిపెట్టి ఎక్కడికి పోతావు? ఎక్కడ దీవెన, ఎక్కడ క్షేమం, ఎక్కడ నెమ్మది, ఎక్కడ సమాధానం నీకు దొరుకుతుంది? ప్రభు శత్రువు అయిపోతే నీకు ఆరోగ్యం ఎట్లా వస్తుంది? లోకాన్ని ప్రేమించడం ద్వారా ప్రభువుని నీవు దూరం చేసుకుంటే ఎక్కడ నీకు క్షేమం దొరుకుతుంది? ఎక్కడ నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది? ఎక్కడ నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు? ఒకసారి ఆలోచన చెయ్యి. లోతు అబ్రహాముని విడిచిపెట్టి ఎంతో నష్టపోయాడు, కానీ నయోమిని విడిచిపెట్టలేదు రూతు. అయ్యో, నువ్వు పాతి పెట్టబడిన చోట నేను పాతి పెట్టబెడతానంది. ఎస్, నిజముగానే, 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 మాటలు కాదు కానీ నిజముగానే ఆమె నయోమి ఎక్కడుందో అక్కడే ఉంది. ఆఖరి శ్వాస వరకు మోయాబుకి వెళ్ళలేదు, వెనుదిరిగి చూడలేదు. అందుకని రూతు ధన్యురాలైంది. ఆమె గర్భంలో నుండి క్రీస్తు ప్రభు వచ్చారు, దావీదు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రభువుని ప్రేమించే బిడ్డవేనా, లేక లోకాన్ని ప్రేమించే బిడ్డవా? ఎవరి ప్రక్కన ఉంటావు నీవు? దేవుని ప్రక్కన ఉంటావా, లేక లోకం ప్రక్కన ఉంటావా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల వానిలో తండ్రి ప్రేమ నిలవదు. తండ్రి ప్రేమ లేదు ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రి ప్రేమ లేదు. అవమానం వచ్చిందని దేవునికి దూరం అవుతావా? ఆవేదన కలిగిందని దేవునికి దూరం అవుతావా? పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోయినాయి, ఏమీ అర్థం కావట్లేదని కంగారు పడిపోతావా? దేవునికి దూరం అయిపోతావా? ప్రభువులో ఉంటావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకం ఆకర్షిస్తుంది నిన్ను, పాపం నిన్ను ఆకర్షిస్తుంది, అపవాది అనేక ఆకర్షణలకు నిన్ను గురి చేస్తాడు. వాటిని జయించు, ప్రభు ప్రక్క నిలబడు. నీకు ఏమీ అర్థం కాకపోయినా, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను విడవను ప్రభా, నిన్ను విడవను యేసయ్యా. ఎస్, ఆయన చెప్తున్నాడు మనకి, నిన్ను విడవను, ఏ మాత్రమే ఎడబాయనని చెప్పాడు ఆయన. నిజమే, మనము కూడా ఆయనతో చెప్పాలి, ప్రభా ఏ పరిస్థితి వచ్చినా నేను విడిచిపెట్టనయ్యా, నీ సిలువను మోసుకుంటూ సాగిపోతానయ్యా. చేతులు పైకి వచ్చిన మాట ప్రార్థన చేయండి. ఎన్నో పోరాటాలు నీ జీవితంలో ఎదురవుతాయి. భక్తి అంటే తేలికైన మార్గం కాదు, విశాల మార్గం కాదు, ఇది ఇరుకైన మార్గం. నోరు తెరిచి ప్రార్థన చేయి. సమస్య వచ్చిందా? రోగం మీద రోగం, సమస్య మీద సమస్య, పోరాటం మీద పోరాటం వస్తుందా? దేవునికి దూరం అయిపో మాకు, దేవునికి దూరం అయిపో మాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా యేసుతో కలిసి
పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయనే నా యేసు కొరకే సమర్పించుకున్నాను. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గము లేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు వెళ్ళిన మార్గము లేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని. నా యేసు కృప నుండి దూరపరచలేవని. ఆగిపోను ఎస్ అవును ప్రభా. సాగిపోచున్నాను. ఆగిపోను నేను సాగిపోచున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానము. ఆ సింహాసనం నా గమ్యస్థానము. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. సిలువను మోసుకొని నా గమ్యస్థానా. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం. పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని. నా గమ్యస్థానానికి. ఆగిపోయావా ప్రియమైన దేవుని బిడ్డ? సాగిపోతున్నావా? సాకులు చెప్తున్నావా? అదయ్యా ఇదయ్యా అని చెప్తున్నావా? ఆగిపోయే అనుభవాల్లో ఉన్నావా? ఆగిపోతే అయ్యో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెంతకాలం చేసిన భక్తి వ్యర్థమైపోతుంది. నువ్వెంతకాలం చేసిన ప్రార్థన లెక్కలోకి రాదు. నువ్వెంతకాలం చేసిన పరిచర్య వ్యర్థమైపోతుంది. ఆగిపోవడానికే సాతాను నీ మీద గురి పెట్టాడు. నేను ఆపేయాలని, ఈ లోకాన్ని ఎట్లాగొట్లా ప్రేమించేటట్లుగా చేయాలని, నీ గురి తిప్పాలని, నీ గమ్యస్థానం మార్చాలని, నీ దృష్టి మార్చాలని అపవాది ఎన్నో అగ్ని బాణాలు వేశాడు. సాగిపోతావా? చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదయ్యా. నేను నీ కొరకు సాగిపోతానయ్యా.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను నిన్ను వెంబడిస్తాను ప్రభా. నీ పనిలో ఉంటానయ్యా, నీ రాజ్య విస్తరణలో ఉంటానయ్యా, నీ సువార్త పనిలో ఉంటానయ్యా, నీ సేవకులతో కలిసి చేయి చేయి కలిపి నీ రాజ్య భారం మోస్తాను ప్రభా. చెప్తావా ప్రియమైన దేవుని బిడ్డ? దేమా ఇహలోకాన్ని స్నేహించాడు. 2 అక్షరాల పేరు దేమా. అతని భక్తి జీవితం ముగింపు చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ 2 మాటలు రాయబడ్డాయి. అతడు అపోస్తుడైన పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇహలోకాన్ని స్నేహించి. ఇదే నా సాక్ష్యం. ఎందుకొరకైనా ఈ పోరాటం? యేసు రక్తం కార్చింది ఎందుకైనా? ఆయన బలియాగం ఎందుకొరకైనా? మధ్యలో ఆగిపోతావనా? మధ్యలో ప్రభుని విడిచిపెట్టేస్తావనా? అందుకొరకైనా ప్రభు నిన్ను నమ్మి రక్షించింది. ఆగిపోను ప్రభా. ఒక మాట చెప్తారా? చేతులు పైకెత్తి ఒక చిన్న మాట దేవునితో చెప్పండి. ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా. కూతుర్లో, అల్లుల్లో, కొడుకులో, కోడల్లో, మనవల్లో, మనవరాల్లో, ప్రభుత్వ పథకాలు అదో ఇదో నాకు అనవసరం ప్రభా. నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లోకం కంటే ఎక్కువగా, పాపం కంటే ఎక్కువగా, అపవాది కంటే ఎక్కువగా, ఈ లోక ఆకర్షణల కంటే వాటన్నిటికి మించి, వాటన్నిటిని అక్కడ పెట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. ఐ లవ్ యూ జీసస్. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా మొదటి ప్రేమ నీకే, ఆఖరి శ్వాస వరకు నా ప్రేమ నీ మీదే ప్రభా, నీ మీదే ప్రభా. చివరి శ్వాస వరకు. నిజమే, నిన్ను పడేయడానికి, నిన్ను లాగడానికి, నిన్ను వెనక జారేటట్లుగా చేయడానికి ఎన్నో ఆకర్షణలు, ఎన్నో ఆకర్షణలు, ఎన్నో ఆకర్షణలు. ఎస్ ఎస్ ప్రభా, నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా. ఎస్, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. అయ్యా, పెళ్ళకపోయినా పర్లేదయ్యా, ఉద్యోగం రాకపోయినా పర్లేదయ్యా, పేదరికంలో బ్రతికినా పర్లేదయ్యా. అయ్యా, నా గమ్యస్థానం నీ రాజ్యంలో నీతో ఉండడం. అది తప్ప ఇంకో గురి లేదు ప్రభా. అది తప్ప ఇంకో గురి లేదు ప్రభా. నీతో కలిసి యుగాయుగాలు ఆనందించాలి. అందుకొరకే ఈ ఆరాటం, అందుకొరకే ఈ పోరాటం ప్రభా. నీ కృప నుండి ఏది నన్ను దూరపరచలేదు నాయనా. పొందవైనా రాబోవినవైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదని రూఢిగా పౌలు చెప్పినట్లుగా నేను కూడా చెప్పడానికి నాకు సహాయం చేయి ప్రభా. ప్రియమైన దేవుని బిడ్డ, చెప్పు. దేవునితో ఒక మాట చెప్పు. దేవునితో ఒక మాట చెప్పు. ప్రభు నీ మాటను, నీ గుండె లోతుల్లో ఉన్న కోరికను, ఆశను ప్రభు చూస్తాడు. నిశ్చయంగా నీ ఆశను తీరుస్తాడు. ఆకలి కొన్నవారి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆశ కొన్నవారి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. ఎలాంటి ఆశలు నువ్వు కలిగి వచ్చావు మందిరానికి? అయ్యో, నీ మేడ నీకు అడ్డమైపోకూడదు, నీ ఆస్తి నీకు అడ్డమైపోకూడదు, నీకున్న అందం నీకు దేవునికి అడ్డం రాకూడదు, నీకున్నదేది దేవుని ప్రేమ నుండి దూరం చేయకూడదు. ఒకవేళ రాబోవునవైనను భవిష్యత్తులో అవి కూడా ప్రభు ప్రేమ నుండి నేను దూరం చేయడానికి వీల్లేదు. నేను నా ప్రభు, నేను నా ప్రభు, నేను నా ప్రభు. ప్రభా, ప్రభా, దేమా ఎంతో పరిచయం చేశాడు. అపోస్తుడైన పౌలుతో ఉన్నాడంటే ఎంత గొప్ప భక్తుడు నాయన. ఆయన మా భక్తి పాడిది ప్రభా. మేము పడిపోవడం ఎంతసేపు నాయన. మమ్మల్ని క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. అహంకారం రానియొద్దయ్యా, పెర్రవీగే మనసు రానియొద్దు నాయన, అతిశయపడే మనసు రానివద్దు ప్రభా. మా కన్నులు పైకి చూడనివద్దు నాయన. అయ్యా, అహంకారపు చూపు మాకొద్దు ప్రభా, అహంకారపు మాటలు మాకొద్దు ప్రభా. మేమెంతటి వారం ప్రభా. అయ్యో ప్రభా, నేను ఎంతటి వాడనయ్యా. పడిపోయే పాటొద్దు ప్రభా, పడిపోయే పాటొద్దయ్యా, పడిపోయే పాటొద్దు నాయనా.
ఇన్ని మాటలు చెప్పాడు, పడిపోయాడు. ఇన్ని మాటలు చెప్పాడు, ఈ బ్రతికిట్లా అయిపోయిందనే సాక్ష్యం వద్దు ప్రభా. ప్రభా, ఆఖరి శ్వాస వరకు తండ్రి, ఆఖరి శ్వాస వరకు నిన్నే వెంబడించడానికి, పరిశుద్ధుల సహవాసాన్ని ప్రేమించడానికి, నీ పరిశుద్ధమైన మాటల్లో ఆనందించడానికి మాకు నీ కృప దయచేయి ప్రభా. కృప దయచేయి. నా చేదైన వేర్లేవి మొలవనివద్దు ప్రభా. చేదైన వేర్లేవి మొలవనివద్దు ప్రభా. ఎఫెసీ సంఘం వలె మొదటి ప్రేమను వదిలిన స్థితి వద్దు ప్రభా. నీతో ప్రేమ అయ్యా, నిన్ను ప్రేమించే అనుభవాల్లో మేము ఉండడానికి కృప చూపునా. నిన్నే ప్రేమించడానికి, నిన్నే ప్రేమించడానికి ఆ మొదటి ప్రేమ నీకే ప్రభా. మా మొదటి ప్రేమ నీకే ప్రభా. క్షమించు నాయనా, క్షమించు నాయనా, క్షమించు నాయనా. క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. నిన్ను విడిచిపెట్టనివద్దు ప్రభా. నీ ప్రేమకు దూరం అయిపోనివద్దు నాయన. ఎక్కడ దొరుకుతుంది నీ ప్రేమ ప్రభా? ఎవరు నీలా ప్రేమిస్తారయ్యా? తండ్రి, క్షమించు, 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 క్షమించు అయ్యా. ఎక్కడో ఏదో ఉందని ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నాం ప్రభా. నీ ప్రేమను రుచి చూచే మనసు, నీలో ఆనందించే హృదయం మాకు దయచేయండి. నిలిచే కృప, గెలిచే కృప మాకు దయచేయండి. మా అపరాధములను క్షమించండి. మాటి మాటికి తప్పిపోకుండా, మాటి మాటికి మిమ్మల్ని సిలువేయకుండా, మాటి మాటికి నీ గాయాలు రేపకుండా అయ్యా, నిన్ను ఆనందపెట్టే హృదయాలు మాకు దయచేయండి. నిన్ను ఆనందపరిచే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. సంఘమును నీ ఆత్మతో నింపండి. సంఘమును నీ ఆత్మతో నింపండి. సంఘమును నీ ఆత్మతో నింపండి. వెలుగుదూత అయ్యా తండ్రి, ప్రతి విధమైన చీకటిని యేసు నామములో బంధిస్తున్నా. నీ ఆత్మతో నింపండి. నీ ఆత్మతో మాత్రమే నింపండి. నీ వాక్కుతో నింపండి. నీ మీద ఉన్నటువంటి సంపూర్ణమైన ప్రేమతో నింపండి నాయన. కృప చూపండి ప్రభా. లోకమును ప్రేమించనీయకుండా, నీకు శత్రువులుగా మారకుండా, నీకు దూరస్తులుగా మారకుండా, ఒకప్పుడు మీకు దూరస్తులం, క్రీస్తు రక్తం వల్ల మమ్మల్ని దగ్గర చేశావు. మళ్ళా దూరం అయిపోకుండా కాపాడు నాయనా. నాయనా, మమ్మల్ని క్షమించు. నీ వాక్యపు అనుభవాల్లో చివరి శ్వాస వరకు నీతో కలిసి ప్రయాణం చేయడానికి మాకు అందరికీ నీ కృప దయచేయండి. యవ్వన బిడ్డల మీద నీ కృప కటాక్షం ఉంచండి. చిన్న బిడ్డల మీద నీ కటాక్షం ఉంచండి ప్రభా. ప్రభా, ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా, ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా అయ్యా, ఏదో 4 రోజులు మందిరానికి వచ్చి సరిపెట్టుకునేవారుగా కాక అయ్యా, యుగాలు నీతో ఉండే, నీ రాజ్యంలో ఉండే గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాన్ని బిడ్డలు కలిగి ఈ భూమి మీద బ్రతకడానికి, శుభప్రదమైన నిరీక్షణతో ముందుకు కొనసాగిపోవడానికి ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని, కృప చూపమని మనం చేస్తూ, నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. నన్ను క్షమించండి. ఎక్కడ మనుషుల వైపు చూచి, లోకం వైపు చూచి, పరిస్థితుల వైపు చూచి, నా వైపు నేను చూసుకుని పడిపోకుండా, చెదిరిపోకుండా, గురి తప్పనీయకుండా కాపాడమని మనం చేస్తూ, నా శక్తి నా బలం కాదు కానీ కేవలం నీ ఆత్మ ద్వారానే ఇది జరుగునని నమ్మి మీ చేతుల్లో నా జీవితాన్ని పెడుతున్నాను ప్రభా. నన్ను నడిపించండి నాయనా. నా చెయ్యి పట్టుకుని మీరు నడిపించండి. నీ చెయ్యి విడిచిపెట్టకుండా, నీ సన్నిధికి దూరం అయిపోకుండా కాపాడండి. ప్రతి బిడ్డకు నీ కృప దయచేయండి. ఈ రాత్రి మీ సన్నిధి మాకు ఉంచినందుకు స్తోత్రం. రేపు ఉదయం ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు మిస్ అయ్యారో వారందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. మంచి మనసుతో రేపు ఆరాధనలో పాల్గొనడానికి, ప్రతి ఆటంకమును జయించి నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. రేపు ఆరాధన అంతటి ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. ఈ రాత్రి ఆరాధన అంతటి ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. నీ వాక్కును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవుని సన్నిధి సదా మనందరికి తోడయుండి ఆఖరి శ్వాస వరకు ఆయన వెంబడించుటకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. రేపు ఉదయం 8 గంటలకు సండే స్కూల్, 9 గంటలకు ఆరాధన యథావిధిగా జరుగుతాయి. సిద్ధపడి రావాలని ప్రేమతో తెలియపరుస్తాం.